చెప్పినట్లు ప్రతి కథలో ఒక అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ ఉంటారు, బట్ వాళ్ళని మెన్షన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు సినిమాకి అనేది ఉద్దేశంతో అంతే. ఇక్కడ కూడా కొన్ని సీన్స్ ఆ డైలాగ్స్ వల్ల మీకు అలా అనిపించవచ్చు, కానీ నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు. అవును, అదే ఎందుకంటే కొన్ని చోట్ల కులాలు చెప్పకపోయినా కూడా తోకలో ఏదోటి తగిలించి ఇస్తారు, బట్ ఇక్కడ ఎక్కడా కూడా ఒక్క చోట కూడా దొరకలే అవతల వాళ్ళు ఎవరు అనేది. అవతల వాళ్ళు దొరకలేదు అంటే దొరికిన వాళ్ళు కూడా ఉన్నారండి. దొరికిన అంటే కొన్ని ఇంటి పేర్లు చూసి అవి గుర్తుపట్టడం అలాంటివి ఉన్నాయి, కానీ ఎక్కడ నేను అంటే వాళ్ళిద్దరి మధ్యలో కథ చెప్దాం అనుకున్నాను, కానీ వాళ్ళిద్దరిని మెన్షన్ చేయాల్సిన అవసరం అనిపించలేదు నాకు. అది కొన్ని డైలాగ్స్ వల్ల మీకు అలా అనిపించవచ్చు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం రియల్ స్టోరీ అని చెప్పారు. నిజంగానే ఆ ఎండింగ్లో మనకి ఆ జైల్ సీన్ కావచ్చు అవన్నీ నిజంగా జరిగాయా? అదే కొన్ని ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని కథ అల్లుకోవడం జరిగిందండి. అందులో కొన్ని మాత్రం ఒరిజినల్గా అంటే జరిగిన సంఘటనల నుంచి తీసుకొని చేసినవే. సో పోలీస్ స్టేషన్ సీన్ అయితే హైలైట్ సినిమాకి. ఓకే, సో నిజంగానే ఆ సీన్ జరిగిందా? మీరు పోలీస్ స్టేషన్లో అయితే జరిగిందండి, అలా జరగలేదు. దాన్ని మనం ఇంకా యాడ్ చేసాం అనమాట. అంటే పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో నాకు తెలియదు కాబట్టి నేను ఇలా ఉంటే బాగుంటుంది అనుకొని చేశాను. పోలీస్ స్టేషన్లో అయితే జరిగింది, అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నేను చెప్పాను. సుహాస్ గారు, సో థర్డ్ హిట్ కొట్టారు. సో మీరు ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు హీరో అవ్వాలన్న థాట్తో అయితే వచ్చి ఉండకపోవచ్చు మేబీ. సో అనుకోకుండా వచ్చినా కూడా, అనుకుని వచ్చిన వాళ్ళంతా ఎలా ఉన్నారో మనం చాలా మందిని చూసాము. అనుకోకుండా వచ్చిన అంత 3 హిట్లు పడ్డాయి మీకు, అది కూడా చాలా సక్సెస్. అంటే నటనకి ఇక్కడ స్కోప్ వచ్చింది. అంటే హిట్లు ఎవరికన్నా రావచ్చు, బట్ నటన పరంగా మాత్రం సుహాస్కి చాలా స్కోప్ ఉన్న సినిమా. 3వది కూడా అట్లే చూస్ చేసుకున్నారు. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు దీని గురించి? చాలా హ్యాపీగా ఉందండి. నిజంగానే హీరో అవుతానని అనుకోలేదు, కానీ ఎక్కడో సబ్ కాన్షియస్ మైండ్లో అనుకుని ఉంటాను చాలా గట్టిగా, అందుకనే అయిపోయి ఉంటానేమో. చాలా హ్యాపీ అండి, చాలా ఆనందం. నెక్స్ట్ కూడా ఇంకా అన్ని హిట్లు కొట్టాలి, ఇంకా బాగా చేయాలని చూస్తున్నాను. సో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎట్లాంటి కామెంట్స్ వస్తుంది? ఫుల్ హ్యాపీ అండి. మా అమ్మ ఫోన్ చేసి నేను ఇంకా బయటకు రాలేకపోతున్నాను రా క్లైమాక్స్ చూసి అని ఏడ్ చేసింది మా అమ్మ. సో అందరూ ప్రౌడ్ అండి. దుష్యంత్ గారు, సార్ డిస్క్రిమినేషన్కి రివోల్ట్ అవటం అనేది ఒక మేజర్ కమర్షియల్ ప్లాట్, కానీ డెమోక్రటిక్ వేలో కూడా రివోల్ట్ అవ్వచ్చు అనేది మీరు చాలా ఎఫెక్టివ్గా చూపించారు. ఎస్పెషల్లీ ఏంటంటే వెంకన్న బాబు వాళ్ళ వైఫ్ ఈ నైట్ వచ్చి మాట్లాడుతుంది హీరోయిన్తో, నువ్వు నైట్గా సపోర్ట్ చేయాల్సింది, పగలు చేస్తే దానికి ఉపయోగం ఉంటుంది అంటారు. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఐడియాలజీ అనిపించింది మనకి. మనం ఏంటంటే మనసు ఒకరికి సపోర్ట్ చేస్తుంది, మనిషిగా ఒకరి పక్కన ఉంటాం. అలాంటి వాళ్ళందరినీ అడ్రస్ చేసినట్టు అనిపించింది. ఆ సీన్ గురించి ఏమైనా మాట్లాడతారు? అదే అంటే యాక్చువల్గా మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒకలాగా ఉండరండి. అంటే బేసిక్గా మన అన్నయ్య చేసే పని మనకు నచ్చకపోవచ్చు, ఒక వైఫ్ చేసే పని హస్బెండ్కి నచ్చకపోవచ్చు. సో మన ఇంట్లో ఇట్ సెల్ఫ్ అంటే సొసైటీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, ఒక క్యారెక్టర్కి పోలిక ఉండదు. సొసైటీ అనేది ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇంట్లోనే ఒక క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్కి పోలిక ఉండదు. సో దాని నుంచి బాగా అడ్రస్ చేస్తారండి. అలాంటి ఆ రైటింగ్ చాలా ఐడియాలజీ బాగుంది, మీ రైటింగ్ స్టైల్. థ్యాంక్ యూ సార్. అంటే ఒక అమ్మాయి పద్మ అనే క్యారెక్టర్ ఎంత ఐడియాలజీగా ఎంత స్ట్రాంగో అలాంటి క్యారెక్టర్స్తో సీన్స్తో ఎలివేట్ అయింది. సో ఏమన్నా రైటింగ్ కానీ లేకపోతే మనకి సొసైటీలో ఉన్న డిస్క్రిమినేషన్స్ని అడ్రస్ చేస్తూ రైటింగ్ రాయాలనే ఐడియాలజీ ఎక్కడి నుంచి మీకు స్టార్ట్ అయింది? అంటే ఫర్దర్గా కథలు ఎలా ఉండబోతుందండి? అంటే ఈ ఐడియాలజీ కొంచెం చిన్నప్పటి నుంచి నేను కమ్యూనిస్ట్లానే ఉండేవాడిని. అంటే కమ్యూనిస్ట్ అంటే ఎక్కువ మాట్లాడను కానీ లోపల ఉంటుంది. సో అదే నేను అంటే ఇక్కడికి వచ్చి ఏదో కొత్త కథ రాయాలి, హైదరాబాద్ వచ్చి కొత్త కథ రాయాలి, కొత్త కథల గురించి ఆలోచించాలి అని ఎప్పుడూ అనుకోలేదు. నేను పెరిగిన ఊళ్ళో, నేను పెరిగిన ఆ వాతావరణంలో నేను చూసిన కథలని అట్లీస్ట్ వాటిని చూపించాలి చాలా ఎఫెక్టివ్గా అనేది. సో ముందు కూడా అలానే ఉంటాయి సార్. సుహాస్ గారు, అంటే మీరు చేసే కథలు ఎలాగా, అంటే నేల విడిచి సాము చేయని కథలు ఎలాగో చేస్తున్నారు, మీ పక్కన ఉండే కాస్టింగ్ కూడా అలాగే, అంటే వాళ్ళకు కూడా అవకాశాన్ని ఇచ్చే విధంగా కాస్టింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఆ క్యారెక్టర్కి తగ్గట్టు చేస్తున్నారు. అంటే కాంబినేషన్స్ వైజ్ ఎక్కువ వెళ్ళట్లా, కాంబినేషన్స్ వైజ్ వెళ్ళకుండా క్యారెక్టర్స్కి ఎవరు సూట్ అవుతారో వాళ్ళతో వెళ్తున్నారు. ఇది కాన్షియస్గా తీసుకునే డెసిషన్.
ఈ అంటే డైరెక్టర్ అంటే మీ తాలూకు కూడా ఉంటుంది కదా.